అంటే తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకి ఇక్కడ ప్రజాస్వామ్యం ఉంది, ఇక్కడ పరిపాలన ఉంది, లేకపోతే రాష్ట్రంలో పోలీస్ శాఖ శాంతి భద్రతలు సక్రమంగా ఉన్నాయి, నడుస్తున్నాయి అని చెప్పేసి ఆ మాట కానీ లేకపోతే ఆ హామీ కానీ సన్నగిల్లిపోతూ ఉంది. అంటే వీళ్ళ అరాచకాలు ఏ విధంగా ఉన్నాయి కాంగ్రెస్ నాయకులే అంటే, కాంగ్రెస్ పాలకులే అంటే రోజు రోజుకి మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడైతే ఎవరైతే ప్రశ్నిస్తూ ఉన్నారో వాళ్ళ మీద కేసులు పెట్టుడు, వాళ్ళ మీద దాడులు చేసుడు, ఇట్లాంటివన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఏకంగా ఒక మేయర్ని హతమార్చడం కోసము, ఒక మేయర్ని పీఠను దక్కించుకోవడం కోసం కొంతమంది కీలక నాయకులను కుదిరితే లొంగ తీసుకోవడం, కుదరకపోతే వాళ్ళని హతమార్చడం, ఈ విధమైనటువంటి దుర్మార్గమైనటువంటి నీచమైనటువంటి రాజకీయం తెలంగాణ రాష్ట్రంలో చూస్తాం మనం. బేసిక్గా ఇలాంటి కక్షపూరిత రాజకీయాలు కావచ్చు, ఇలాంటి హత్యా రాజకీయాలు కావచ్చు, ఫ్యాక్షన్ రాజకీయాలు కావచ్చు ఆంధ్రప్రదేశ్లో ఉంటాయి ఎక్కువగా ఇలాంటివి. కానీ రేవంత్ రెడ్డి ఇక్కడ ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి కూడా అలాంటి ఒక నీచ సంస్కృతిని తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ నాయకుల దాడులు మన అచ్చంపేటలో చూసినాం. ఒక కౌన్సిలర్ మీద ఏ విధంగా ఇంట్లకు జొరబడి మరి ఏ విధంగా అతన్ని కొట్టిర్రు. అలాగనే అదే నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి మరొక మండల అధ్యక్షుని మీద దాడి చేసిర్రు. సో ఇట్లా అందరి మీద ఎవరైతే ప్రతిపక్షంలో ఉన్నారో వాళ్ళ మీద దాడులు చేయడం, ఎవరైతే ప్రశ్నిస్తూ ఉన్నారో, ఎవరైతే ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నారో వాళ్ళ మీద దాడులు చేయడం, కేసులు పెట్టడం, తప్పుడు కేసులు పెట్టి జైళ్ళల్లో పెట్టడం, ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి ఒకవైపు. మరొక వైపు ఇప్పుడు ఫిర్యాది కూడా మేయర్ స్థానాన్ని మీద ఆ కాంగ్రెస్ కన్నుబడ్డది. ఒక మాజీ ఎమ్మెల్యే, మరి ఆ మాజీ ఎమ్మెల్యే ఎవరు, మైనంపల్లి హనుమంతరావా లేకపోతే ఇంకెవరా ఏందో తెలియదు, కానీ ఆ మాజీ ఎమ్మెల్యే అనుచరులు గూండాలు పోయి ఆయన అక్కడ ఫిర్యాది కూడా మేయర్ ఎవరైతే ఉన్నారో జక్కిడి వెంకటరెడ్డి అని చెప్పేసి ఆయన మీద హత్యాయత్నానికి ప్లాన్ చేసిరు. ఆయన మీదకి దాదాపు ఆయన కార్పొరేటర్లు కలిసి పోతా ఉంటే దాదాపు ఒక 50 మంది సుపారీ గ్యాంగ్ తీసుకున్నటువంటి కొంతమంది గ్యాంగ్ వీళ్ళందరూ కలిసి ఆయనను చంపడానికి ప్రయత్నం చేసినాయి. అంటే తెలంగాణ రాజకీయాలు ఎంత దుర్మార్గమైనటువంటి స్థాయికి దిగజారిపోయినాయో ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. ఒకవేళ కనుక బీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడే కాంగ్రెస్ నాయకులను ఈ విధంగా చేయాలని చెప్పేసి వాళ్ళు తలిస్తే ఇవాళ ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా అసలు ఉన్నటోడు కాదు. కానీ వీళ్ళు అధికారంలోకి రాగానే ప్రజలని పట్టించుకోవడం మానేసిరు. ఓవైపు రైతులు కళ్ళాలల్లా వడ్లని ఐకేపీ సెంటర్లల్లా కొనుగోలు కేంద్రాలల్లో పెట్టుకొని నెలల తరబడి వడ్లు కొనుగోలు చేయకుండా ఉంటే అక్కడ రైతులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాటి మీద సోయి లేదు, ఆ వడ్లు కొందామన్నటువంటి సోయి లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి అసలుకే లేదు. కానీ ఆయన ఇప్పుడు ఇట్లా ఈ రాజకీయము ఇలా ఎవరైతే ఎదురు తిరుగుతూ ఉన్నారో, ఎవరైతే లొంగుతలేరో వాళ్ళని అర్థమార్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్టు ఏంది అనేది తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి. మరి ఈ స్థాయికి దిగజారిపోవడమా? ఓవైపు రేపు స్కూల్స్ స్టార్ట్ అవుతూ ఉన్నాయి, ఫీజుల నియంత్రణ మీద కనీసము సోయి లేదు, కనీసం ఇప్పటిదాకా విద్యాశాఖ మంత్రి దిక్కు దివాన్ లేదు. దానికి అసలు ఆ కార్యక్రమం ఎక్కడ కూడా దాని గురించి మాట్లాడతలేడు. కానీ ఇక్కడ మాత్రము రాజకీయాల కోసము అన్ని విధాలుగా దిగజారిపోయి ప్రవర్తిస్తూ ఉన్నారు. ఒకసారి అన్నీ చూద్దాం. ఇగో ఇక్కడ రెండు వడ్లకు నిప్పు పెట్టి ఒక దగ్గర ఈ విధంగా ఇబ్బందులు పడతా ఉంటే, ఒకవైపు ఏమో మేయర్ పీఠం కైవసం చేసుకోవడం కోసం ఈ విధంగా రాజకీయం చేస్తూ ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి నీకు చేత కాకపోతే సైలెంట్గా రాజీనామా చేసి ఇంట్లో కూర్చో, కానీ ఇలాంటి దిగజారుడు రాజకీయాలు చేసుడు కాదు. నువ్వు చేయాలనుకుంటే గీ రైతులు పండించినటువంటి వడ్లను కొనుగోలు చేయి, ఈ రైతులు పండించినటువంటి వడ్లని కొనుగోలు చేయి. మాట్లాడదాం అన్నింటి గురించి. ఓవైపు హోటలల్లో పాష్ పైన ఫుడ్ పెడతా ఉన్నారు, మరి యంత్రాంగం ఏం చేస్తా ఉందో తెలియదు. రైట్, అన్నిటి గురించి మాట్లాడదాం.